అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి 109వ ఫౌండేషన్ డే సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవ జస్టిస్ శ్రీ నగేష్ భీమపాక గారికి, పెద్దలు ప్రభుత్వ సలహాదారులు, మాకందరికీ కూడా మార్గదర్శకులుగా ఉండి నడిపిస్తున్న పెద్దలు శ్రీ కేశవరావు గారికి, మోహన్ గురుస్వామి గారికి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మంగళం గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన అధ్యాపక బృందానికి, విద్యార్థిని విద్యార్థులకు, గౌరవ పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఈ ప్రోగ్రాంకు తప్పనిసరిగా రావాలని కుమార్ గారు చెప్పి, పెద్దలు కేశవరావు గారు కూడా నరేందర్ నువ్వు తప్పనిసరి రావాలి, పెద్దలు కాసిం గారు కూడా ఇక్కడే ఉన్నారు, అందరూ చాలా మంది కొత్తగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా వచ్చినట్టుంది, ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ కూడా అందరు ఇక్కడ ఉన్నారు. అందరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర గురించి కానీ గొప్పతనం గురించి చెప్పాలంటే మా వరకు మేము చాలా చిన్నవాళ్ళుగా ఉంటాం. దీని చరిత్ర ఏందో, తెలంగాణ లోపల ఉస్మానియా ఒక గొప్పతనం ఒక చదువుల పరంగానే కాకుండా తెలంగాణ దశ దిశను తిప్పిన దాంట్లో కానీ తెలంగాణ చరిత్రను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కూడా ఉస్మానియా అందులో పూర్తిగా ఒక భాగం అనే విషయాన్ని మన తెలంగాణ సమాజం అంతా కూడా తెలుసుకున్న విషయం ఇదంతా. వాస్తవంగా ఇవాళ దేశంలో గొప్ప విద్యా సంస్థలలో మొదటి దశలో ఉన్న యూనివర్సిటీ 109 సంవత్సరాల చరిత్ర లోపల చదువుల తల్లిగానే కాకుండా ఎన్నో విషయాలలో ఉస్మానియా ఆదర్శంగా నిలబడి దేశంలో మన గొప్పతనాన్ని చాటుల్లో కానివ్వండి, తెలంగాణ లోపల ఎన్నో మార్పులకు ఈ ఉస్మానియా వేదికవుడు. ఇక్కడి నుంచి చదువుకున్న వాళ్ళు ఎంతోమంది పెద్దలు పివి నరసింహారావు గారి, విజయపాలరెడ్డి గారి నుంచి మొదలు పెడితే ఎన్నో సంస్థలకు సీఈఓలుగా, అధిపతులుగా, దేశ విదేశాలల్లో ఎన్నో ప్రముఖ భాగస్వాములుగా ఉన్న వాళ్ళు, ఆర్బీఐ గవర్నర్ నుంచి మొదలు పెట్టేది ఉంటే రాజకీయ నాయకులు కానివ్వండి, ఈ దేశ ఆర్థిక అభివృద్ధిలో కానివ్వండి, విద్యా అభివృద్ధిలో కానివ్వండి పాత్రదారులైన వాళ్ళు ఎంతోమంది గత 100 సంవత్సరాల పై చరిత్ర గల ఈ యూనివర్సిటీ నుంచి వచ్చినారు. ఇలాంటి యూనివర్సిటీని ఈ ప్రభుత్వం కూడా ఎన్నో విషయాలలో అభివృద్ధి చెందినా కూడా ఈనాటి పరిస్థితులకు అనుకూలంగా కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి ఇక్కడున్న యూనివర్సిటీ మేనేజ్మెంట్కి సంబంధించిన బృందం కానివ్వండి, అధ్యాపక బృందం కానివ్వండి, విద్యార్థుల యొక్క కోరిక కానివ్వండి, ఈ ప్రభుత్వం గౌరవించి మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ చేయాలనే ఒక ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయలు నిధులను శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా కొన్ని సున్నితమైన అంశాలు ఉంటాయి. ఇందులో అభివృద్ధి చేయాలంటే డబ్బులు ఇవ్వగానే అయిపోయేది కాదు. ఈ చరిత్ర ఉస్మానియాకున్న ఏదైతే ఒక చరిత్ర ఉన్నదో, దీనికున్న శాంతి ఏదైతే ఉన్నదో అది ఎక్కడ కూడా దెబ్బతినకుండా ఈ అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేసుకోవాలని ఒక ఆలోచనతోటి దానికి సంబంధించిన డిజైన్స్ కానీ, వ్యారం కానివ్వండి, వీసీ గారు కానివ్వండి, ప్రిన్సిపాల్ గారు కానివ్వండి, పెద్దలు కేశవరావు గారి ఆధ్వర్యంలో కూడా దీన్ని కంప్లీట్గా ప్రభుత్వం దృష్టి పెట్టి ఆయన కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. వీలైనంత వరకు జూన్ 2వ తేదీ లోపల తారీఖు వరకు వాటికి సంబంధించిన
ఒక బిల్డింగ్ కన్నా ఫౌండేషన్ వేసేసి కాంప్రహెన్సివ్ డిజైన్స్ అన్ని కూడా ఫైనల్ చేయాలని చెప్పి పెద్దలు కేశవరావు గారి ఆధ్వర్యంలో కూడా మొత్తం ఎడ్యుకేషన్ వింగ్ అంతా కూడా పనిచేస్తున్నది. తప్పకుండా కొద్ది రోజులనే ఆ కార్యక్రమాలు మొదలై 1.5 year లోపలనే ఉస్మానియా రూపురేఖలన్నీ కూడా ఈనాటి పరిస్థితులకు దేశంలోనే ఈనాడున్న పరిస్థితులకు అనుగుణంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని చెప్పి అనుకుంటున్నారు. దానికి మీరు అందరూ కూడా సహకరిస్తున్నారు. తప్పకుండా ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశం తోటి చేస్తున్న ఈ కార్యక్రమానికి మనమంతా కూడా, ఎందుకంటే తెలంగాణ మొత్తానికే విద్య అంటే హెడ్ క్వార్టర్స్ ఉస్మానియా అనేది మనకు అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఇవాళ విద్యాపరంగా కూడా దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది ఒక కాన్సెప్ట్ తోటి దాదాపు 100 కాన్స్టిట్యున్సీలో కూడా ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ అయినాయి. దాంతోపాటు మీరు చూస్తున్నారు పక్కన మనం ఏదైతే మహిళా యూనివర్సిటీకి సంబంధించి చాకల ఐలమ్మ గారి యూనివర్సిటీకి సంబంధించి కూడా దాదాపు 500 కోట్ల రూపాయలతోటి ఇవాళ పనులు ఆల్రెడీ శరవేగంగా జరుగుతున్నాయి. అదే స్పీడ్ ఉస్మానియా వర్క్స్ కూడా రాబోయే కొద్ది రోజుల్లో కూడా అందుకొని నెక్స్ట్ 1.5 year లోపల ఇందులో మొత్తం మౌలిక సదుపాయాలు కలిపేయాలని చెప్పి చేస్తున్న ప్రభుత్వ కృషిని మీరందరూ కూడా గుర్తిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ఎల్లవేళలా ఈ ప్రభుత్వం ఈ ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపక బృందానికి కానివ్వండి, విద్యార్థులకు సంబంధించి కానివ్వండి, ఇక్కడ చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఏ విషయంలో కానివ్వండి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈనాడు ఈ కార్యక్రమంలో కూడా మీ అందరిలో భాగస్వామ్యం చేసినందుకు ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ యొక్క అధ్యాపక బృందానికి, మేనేజ్మెంట్కు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ.